ప్రేమించిన వాడు కాదు సీను. నువ్వు యాక్ట్ చేసి నీ మనసులో ఉన్నదంతా బయటికి చెప్పేశావు. కానీ నా మనసులో ఏముందో తెలుసుకోవా? I love you, Seenu. I love you, Seenu. అన్నా అన్నా రే అన్నాడురా పైన ఉన్నాడన్నా. ఏమ్రా ఆ సీన్ గాడు ఆ టాన్సీన్ గాడు వాడు ఏడుండో ఎరకైందా? తెలిసిందన్నా ఆ టాన్సీన్ గాడిని మన సినిమాని ప్రేమించడానికి ఆ మాచిరాజు గారు జర్మనీ పంపించాడంటన్నా. ఏ తూతెంబెలుగాడు లైన్ లో పెట్టాలన్నా లైన్ లో పడిపోతారా నా చెల్లెలు? గది నర్సింగ్ చెల్లెలు నెప్పు అయినా ఎవడు చెప్పిండ్రా? ఊర్వశి బార్లో ఆ ఫిష్ గడ తాగి మాట్లాడుతుంటే విన్నానన్నా. తప్పు చేసిండు. మాచిరాజు గాడు పెద్ద తప్పు చేసిండు. నా దందా జోలికొచ్చిండు. చెల్లెగా నా గుండెకాయ నా చెల్లెలు దాని జోలికొచ్చిండు. కీమత్ అనుభవిస్తాడు. మరి ఆ డాన్సింగ్ గడి సంగతి ఏం చేద్దామన్నా? రేపు పొద్దున మన చెల్లెమ్మని తీసుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిగిపోతున్నాడంట. శంషాబాద్ కి సీదా శ్మశాన్ ఘాట్ కు పంపిస్తాం. సాలేవాడెట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. రామారావా కాల్ మీ రాన్స్. ఏడుసోలే గానీ మనం హైదరాబాద్ వచ్చాం. ఐఎమ్ నాట్ హైదరాబాద్, ఐఎమ్ జర్మన్. అబ్బో వీడు రావట్లేదే అంటారా? అడుగో వస్తున్నాడు. నర్సింగ్ అడి చెల్లేది. అది నా చెల్లెలురా, అది నా చెల్లెలురా. తెలిసిందా ఎక్కడ ఉన్నాడో? తెలిసిందా? ఎక్కడ ఉన్నాడో? తీయను. ఎన్నిసార్లు చేసినా తీయను. ఏం పీక్కుంటావో పీక్కో, లేకపోతే ఎంత అప్పటి నుంచి ఆ మాచిరాజుగాడికి రోజూ సేవలు చేస్తూ కూర్చున్నా. వాడు చెప్పిన అడ్డమైన పనులన్నీ చేశా. నన్ను కాదని ఆ మధ్యలో వచ్చిన సీనిగాడిని నెత్తినెక్కించుకుని దాన్ని చేస్తానంటాడా? ఏం చేస్తున్నాడు వాడు? బాబుగాడు ఫోన్ చెప్తాడా? ఎక్కడ చచ్చాడు? ఎంత హర్ట్ అయ్యాను ఇక్కడ. అందుకే ఆ సీనుగాడికి మాచిరాజు చెల్లెల్ని కావాలని చూపించాను. వాడు దాన్ని లవ్ చేశాడు. ఇప్పుడుంది అసలు కథ. ఖచ్చితంగా ఆ సీనుగాడిని మాచిరాజు గడి వేస్తాడు. మన లైన్ క్లియర్ అయిపోతుంది. మన పొజిషన్ మనకే ఉంటుంది. మాచిరాజుకి అసలు విషయం తెలిస్తే వాడి లెక్కలు వాడుకుంటే మన లెక్కలు మనకుంటాయి. హలో, ఎవర్రా అర్ధరాత్రి ఫోన్ చేసిన యాదవా? నేను మాచిరాజుని. పగలు పదువుతుంటే నీకు అర్ధరాత్రిలో ఉందా? ఓ బాసు, సారీ బాసు,
జర్మనీ వాటర్ కి వెదర్ కి 4 మందంగా ఒళ్ళంతా బద్ధకంగా తేలింది బాసు. అవును బాసు, ఎయిర్పోర్ట్ రాలేదేంటి? మీ కళ్ళలో ఆనందం చూద్దాం అనుకున్నాను. ఆ ఆనందం మీరు మిస్ అయ్యారు, నేను మిస్ అయ్యాను. మిస్ అయ్యాను, ఏం చేద్దాం? పని ఉండి రాలేదులే. 4 గంటలకు ఆ అమ్మాయిని గోల్కొండ ఫోర్ట్ కి తీసుకురా. కూల్కొండ పొట్టే కదా, ఎగురుకుంటూ వచ్చేస్తుంది బాసు. అక్కర్లేదు, మామూలుగా తీసుకురా. అలాగే. అదేంటి బావ నువ్వు దీప్తిని తీసుకొని గోల్కొండకు రమ్మని ఆడికి చెప్తావేంటి? ఏయ్, వాడిని దాన్ని హాయ్ అన్నయ్య. ఏం చేస్తా? ఎందుకు టెన్షన్ అవుతున్నా? ఎవరి మీద కోపం? అబే అదేం లేదమ్మా, నేనెంత ప్రశాంతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను చూడు. ఇలాగే మెయింటైన్ చేయన్నయ్య. ఎలాంటి టెన్షన్లు నీ దగ్గరికి రావు. ఇట్స్ కాల్డ్ యాంగర్ మేనేజ్మెంట్. రే, ఇప్పటి నుంచి అందరూ యాంగర్ మెయింటైన్ చేయండి. మెయింటైన్ కాదన్నయ్య, మేనేజ్మెంట్. అదే మెయింటైన్ చేయండి. ఓకే పద, మనం కలిసి టిఫిన్ చేద్దాం. సారీ అన్నయ్య, ఫ్రెండ్ బ్రేక్ఫాస్ట్ కి రమ్మంటే వెళ్తున్నాను. ఓకే బాయ్ బాయ్. ఓకే బాయ్. చూసావా బావా, నువ్వు ఆడికి ఫోన్ చేయడం, ఆడేమో ఇమ్మీడియట్ గా దీప్తికి ఫోన్ చేయడం, ఇదేమో ఆడితో టిఫిన్ కి బయటికి వెళ్ళడం. ఎంత ఫాస్ట్ గా ఉన్నారో బా. నోరుము ఏంట్రా నీ వంకర వాగుడు నువ్వు? నువ్వేంటి బా నన్ను కోపడతావు? అదేదో దీప్తిని అడగచ్చుగా. ఏమని అడగాలి? నీకు ఇలా తెలుసు అంటే నేనేం చెప్పాలి? వాడిని నేనే పంపించండి చెప్పాలా? చీచి చీచి అన్న బ్రోకరా? బ్రో, అదేంటక్క అంత మాట అనేసావు? లేకపోతే ఏంట్రా, చెల్లెల్ని ప్రేమించమని అవ్వా ఎవరినో పంపిస్తాడా ఆ బ్రోకర్ అన్నయ్య? వాడికి మామూలు చావు రాదండి. ఏ బస్సు కిందో ట్రైన్ కిందో పడి నుజ్జు నుంచి అయిపోతాడు. ఏయ్ అప్పు, ఏంటని వాగుడు? సీరియల్ గురించి మాట్లాడితే అలా సీరియస్ అయిపోతారేంటండి? సీరియల్ ఆ, కడప వాళ్ళు తీసే గడప సీరియల్లో చెల్లెల్ని ప్రేమించమని ఎవరినో పంపిస్తాడా వాడు? నిన్ను పిచ్చి సీరియల్ చుట్టడం మానేమన్నానుగా. ఆ, మీరేమన్నా చెప్పండి, సీరియల్ చూడొద్దని మాత్రం చెప్పొద్దు. ఈ గొడవ వదిలేబా. ఇంతకీ దీప్తిని ఎందుకు తీసుకురమ్మన్నా వాడితోటి? వాడిని దాన్ని కళ్ళ ముందే చంపడానికి. ఇప్పుడు వాడితో పాటు దాన్ని ప్రేమ కూడా చచ్చిపోతుంది. నిజం తెలరా? వద్దురా తంతాడు. చెప్పకుండా దాచేస్తారేంట్రా? నాకెందుకు ఏంట్రా గుసగుసలో గట్టిగా మాట్లాడండి. ఆ అమ్మాయిని తీసుకుని గోల్కొండ పోర్టుకి వెళ్తున్నావా? గర్ల్ ఫ్రెండ్ అనగా ఇవన్నీ కామనే కదరా. ఆ నర్సింగ్ గారికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలిసినప్పుడు చూద్దాంలే. ఆల్రెడీ తెలుసు. తెలుసా? తెలుసా? ఏంట్రా మీరు అనేది? అవును, నువ్వు మాచిరాజు దగ్గర పని చేస్తున్నట్టు, మీరిద్దరూ ఆ పని మీద ఫారెన్ వెళ్ళినట్టు అన్ని అడిగి తెలుసు. ఇదంతా ఎవరు చెప్పారా? మేమే. మీరా? ఏ ఏంటి 6 days వాటర్ లో పుట్టింగ్ టేకింగ్ ఆటోమేటిక్ గా నిజం కమింగ్. ఏంట్రా కమింగ్ మొత్తం పెట్టింగ్? ఇలాంటిదేదో జరుగుతున్నా నాకు ముందే తెలుసురా, కానీ ఇంత తొందరగా జరుగుతుందని అనుకోలేదు. నేను మా ఊరికి వెళ్ళిపోతా. అడ్డు తప్పండి సార్, మా ఊరికి వెళ్ళాలి. పళ్ళు కూడా తోముకోకుండా పారిపోతున్నావు. మా ఊరికి వెళ్ళి పళ్ళు తోముకుంటాను. నేను ఒకరి దగ్గర తీసుకెళ్తాను, ఆయన తోముతాడా? బాగా తోముతాడు. డాన్సింగ్ గడెక్కడ? బాగున్నారా? నేను చెప్పానే బాగా తోముతారని. వీళ్ళే తీసుకురండిరా. ఒరే రామారావా, ఇది ఎక్కడ చూశాను రా. రండిరా, మీరు ఇక్కడ ఆగండి. అన్నా అన్నా, ఒరే రామారావా, ఇప్పుడు వీళ్ళు మన కత్తేస్తారంటావా గంత వేస్తారంటావా? ఏదేమైనా సరే ఈ డాన్ రేంజ్ కి గన్నే సుఖమే. అయ్యా చావులో కూడా రేంజ్ కోరుకుంటారా? నువ్వు ఫోన్ చేసే రోజు అవుట్ ఆఫ్ కవరేజ్ లో ఉండపోయేది, ఈ గంట తప్పేది. చెప్తాడు. గన్నేరు డాన్ సీను ఏం రాను పోరీలను పటాయించుడులా ఎక్స్పర్ట్ వంట కదా. చక్కగా నిలబడు. నువ్వేమ్రా కాయపిత్రి చక్రపాలేమా అనేది? ఎవరండి? అబే వెనకేం చూస్తున్నావు బే? మిన్నడు ఈడున్నాడు, ఈడో చూడు. ఈ ఎక్స్పర్ట్ ని 2 నిమిషాల్లో పైకి ఎక్స్పోర్ట్ చేయబోతున్నా. కారణం? కారణాలు చెప్పాడు. రిటైల్ దుకాణేమన్నా పెట్టుకుని కూర్చున్నా అనుకున్నావు బే? దుగ్గల్ సాబ్ కొడుకుని కొట్టినవు. అంతకన్నా పెద్ద తప్పు నా చెల్లెల్ని లవ్ చేయనికి జర్మనీకి పోయినావు. కానీ లవ్ చేసింది మీ చెల్లి కాదుగా. నువ్వెందుకు కరెక్టే. ఫోటో చూడు.
మరి అది ఈ వేడి చెల్లె మరి అదెవరు? నాకేం తెలుసు. రేయ్ నువ్వు ప్రేమించింది నా చెల్లెల్ని కాదనే ఒక్క రీజన్ తోటే బతికిపోయినావు. లేకుంటే గా ఎయిర్పోర్ట్లోనే నీ కంఠం బిసికేస్తుంటి. అవురా మరి గా మాచిరాజు గాని చెల్లెలతోటి దిగినావు. అంటే ఆడికాడికి ఎక్కి ఆడి చెల్లెల్ని గోకేవా? నాకు ఇప్పుడే తెలిసిందిరా. అయితే చావు అక్కడికి షిఫ్ట్ అయిందనమాట. ప్రిపేర్ అయిపోరా. రేయ్ ఏం రో టామ్ అండ్ జెర్రీ ఆటలాడుతురు చెప్పరే. డౌన్ అవుదామని సిటీకి వచ్చాను సార్, మీ దృష్టిలో పడాలని, మీ గ్యాంగ్ లో చేరాలని పబ్ లో అని కొట్టాను. కాకపోతే ఆ మాచిరాజ్ మీకంటే షార్ప్ సార్. షార్ప్ గా రియాక్ట్ అయ్యి తన గ్యాంగ్ లో చేర్చుకున్నాడు. చేరిన వెంటనే ఏం చేయమంటావు, ఎవరిని ఏమంటావు అని అడిగితే మీ చెల్లెలు గారిని లైన్ లో పెట్టుకున్నాడు సార్. ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెల్ని లవ్ చేయనీకి పోతావు. అంటే నేను కాకపోతే ఇంకొకటి వెళ్ళాడు సార్, అందుకే వారి చెల్లెని లైన్ లో పెట్టాను మీకు దగ్గర రావాలని. మళ్ళా గానికి ఏం చెప్పినవురా? మీ చెల్లెల్ని లైన్ లో పెట్టానని అబద్ధం ఆడాను. నేనేమన్నా బచ్చబాలగాని అనుకున్నావురా నువ్వు చెప్పినవన్నీ నమ్మనికి? అదేంటండి నమ్మరా? కావాలంటే మీ చెల్లెలు గారిని అడగండి, ఆవిడకి అన్ని తెలుసు, ఆవిడ చెప్తారు. నా చెల్లెలు చెప్తే ఓకే, గా అబద్ధాన్ని కంటిన్యూ చేసేయ్. ఏందన్నా నువ్వు అనేది? మీ పెళ్లి కూడా జరిపిస్తా. గా మాచిరాజుగాడు నాతో ఆడుకుంటే పర్లే, నా ఫ్యామిలీ జోలికొచ్చిండు. నా ఫ్యామిలీ జోలికొస్తే ఏమైతుందో వానికి ఎరక కావాలి. 22 పెళ్ళా? అంటే ఇంకా 15 రోజుల టైం ఉంది. తనని పెళ్లి పెంచాలంటే మీ చెల్లి కోఆపరేషన్ కావాలి. నా చెల్లెలా? అంటే ప్రియ గారి కోఆపరేషన్ తోనే తన లైన్ లో పెట్టాను. ఎరా అవునండి, ఆ ఆపరేషన్ ఈవిడ కోఆపరేషన్ లేకపోతే జరిగేది కాదండి. అంతేకాదండి, నేను ఆడిన అబద్ధం అంతా నిజం అనుకొని మీ చెల్లెలు గారిని అక్కడ తీసుకురా ఇక్కడ తీసుకురా అని పొరమాత్రం అన్నాడు. నా చెల్లెలు హెల్ప్ వర్క్ అయితే ఓకే, అడ్వాంటేజ్ గిట్లా తీసుకున్నావు అనుకో తల లేకుండా నీ మొండెం పరేడ్ గ్రౌండ్ లో వరిగెడుతుంది. నేను ఎందుకు తీసుకుంటానండి? నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్, చెప్పలేంట్రా? అవునండి, పెద్ద ఫ్యాన్ అండి. రేయ్ ఈ దినం కెంచి ఈ సీన్ గాడు నా మనిషి. అది ఇక నా పొజిషన్ ఏంటి సార్? ఏంది 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నావు, మా పొజిషన్ అంటే మాకు తెలియదు. నువ్వు వచ్చి 10 నిమిషాలు అవుతుంది, నీ పొజిషన్ కావాలా? చెప్పే. ఆ? రేయ్ సీను, నీ టాలెంట్ బట్టి నీ పొజిషన్ ఫిక్స్ చేస్తా. అప్పటిదాకా నువ్వు నా చెల్లెలకి బాడీ గార్డ్. థ్యాంక్ యూ బాస్. ఏందన్నా ఇటు రామాలు, దొగ్గల సాబు తెలిస్తే ఎంత డేంజరు? నేనేమన్నా నీ లెక్క తూతెంబలుగా అనుకున్నావురా? గాని చెల్లెతో ఈయన పెళ్లి చేసి మాచిరాజు గాని పాగలు గాని చేద్దాం. సీను గాని మాచిరాజు చంపలేదని దుగ్గల సాబుకి సమాజ్ అవుతుంది. గప్పుడు ఈయన్ని మనం కథం చేసి ఆయన గిఫ్ట్ కింద ఇద్దాం. నేను మాత్రం ఈ పెళ్లి చేసుకునే ప్రశ్నే లేదు. అదే మాట వెళ్ళి మీ అన్నకు చెప్పు. నేను చెప్పలేకే కదా నిన్ను చెప్పమంది. నేను ఆ మాట వాడికి చెప్తే నేను ఈ వక్క కట్ చేస్తున్నట్టుగా వాడు నా గొంతు కట్ చేస్తాడు. నేను వస్తానే. పెద్దమ్మా పెద్దమ్మా, ఈ ట్విస్ట్ లేటరా బాబు. అరే ఈ బాబీ గారు మనకి కరెక్ట్ అమ్మాయి చూపించాడంటావా, లేకపోతే మనమే తప్పుగా అర్థం చేసుకున్నావా? ఎవరు తప్పు చేసినా మన ప్రాణానికి ముప్పు వచ్చేలా ఉందిరా. అసలు ఎవరెవరితో గేమ్ ఆడతారు అర్థం కావట్లేదురా. ఎవరు ఎన్ని గేములు ఆడినా గెలుపు నాది. నేను ఫుల్ క్లారిటీతో ఉన్నా. సీను మనం ఇప్పుడే దీని గురించి మాట్లాడుకున్నాం, అప్పుడే కనిపించింది ఏంటి? అయ్యే ప్రియా, ఎలా ఉన్నావు? మీరేంటి ఇక్కడ? నీకోసం వచ్చాను. మా అన్నయ్య సంగతి నీకు తెలీదు. తెలుసుకుందామనే మీ అన్నయ్య గ్యాంగ్ లో జాయిన్ అయ్యాను. వాట్? నీకేమన్నా పిచ్చా? నీ ప్రొఫెషన్ నీ జాబ్ అన్ని మానేసి గ్యాంగ్ లో చేయడం ఏంటి? నీకోసం ప్రియా. ఎవరు చూడలేదు కదా. ఐ లవ్ యూ ప్రియా. నువ్వు విన్నది కరెక్టే. నువ్వు నన్ను మరి దీప్తి? ప్రియా ప్లీజ్ తన గురించి ఏం మాట్లాడొద్దు. నన్ను పడగొడతానని దీప్తి నీతో పందెం కాసింది, నేను దీప్తిని పడగొడతానని వీడితో పందెం కాశాను. నేనే గెలిచాను. ఆ ప్రాసెస్ లో నిన్ను ఇష్టపడతానని ఎప్పుడు అనుకోలేదు. వీడు ఆశ్చర్యపోయాడు. ఎరా? అవును, ఇప్పుడే ఇంత రిస్క్ తీసుకొని మీ అన్నయ్య గ్యాంగ్ లో చేరాను. ఈ విషయం మీ అన్నయ్య తెలిస్తే చంపేస్తానని కూడా తెలుసు. కానీ నాకు నా ప్రాణం ముఖ్యం కాదు, నీ ప్రేమే ముఖ్యం. ఇప్పుడు చెప్పు, నీకు నేనంటే ప్రేమ లేదా? ఐమ్ కన్ఫ్యూజ్ సీను. మరి నా ఫ్రెండ్? నీకు ఫ్రెండ్ అవ్వచ్చు, నాకు కాదు. తన అన్నయ్య ఐపీఎస్ అని నాతో అబద్ధం చెప్పింది. అది నిజమే లవ్ అయితే నాతో అబద్ధం చెప్పొచ్చా? నేను ఫోటోగ్రాఫర్ని చెప్పానుగా. ఎరా? అవునవును, చిన్నప్పటి నుంచి పెద్ద ఫోటోగ్రాఫర్. ఐ వాంట్ సమ్ టైం. నీ ఇష్టం వచ్చిన టైం తీసుకో, కానీ అప్పటిదాకా ఫ్రెండ్స్ గా ఉండొచ్చుగా. ఓకే. పద గోల్కొండ ఫుడ్కి వెళ్దాం. అక్కడికి ఎందుకు? ఎలా చచ్చిపోతాడు. ఒరే రామారావా, ఎందుకురా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు? నేను ప్రేమించిన అమ్మాయిని గోల్కొండ ఫోటో తీసుకొస్తానని చనిపోయిన మా అమ్మకి మాట ఇచ్చాను రా. మధ్యలో ఏదో ఒకటి ఉందా? మధ్యలో ఏంట్రా, మొదటి నుంచి అదే కదా. ఎన్నిసార్లు చెప్పాలరా ఎదవ నీకు? కానీ మా అన్నయ్య పంపించాలి కదా. అయితే మీ అన్నయ్యని అడుగు. అన్నయ్య
ఏందమ్మా నేను సీనుతో బయటికి వెళ్ళొస్తాను. అట్లనే తల్లి. ఏ సీను, ఆ బాస్. పరేడ్ గ్రౌండ్ లో పరిగెత్తేది గుర్తుందిగా? భలేవారు బాస్. నేను చూసుకుంటాను, మీరేనండి. ప్రియా, ఈ విషయం దీప్తికి చెప్పొద్దు. జెల్సీతో డెఫినెట్ గా మన ప్రేమను చెడగొట్టడం ట్రై చేస్తుంది. ఓకే, మన ప్రేమ అదే పుడుతుందిగా. రే, నువ్వు రూమ్కి వెళ్ళరా, ఫ్రెష్ అయ్యరా, నేను నీకోసం వెయిట్ చేస్తుంటా. ఓకే? అయ్యో, వాడికి నర్సింగ్ గారి చెల్లెల్ని చూపించమంటే నా చెల్లెల్ని చూపిస్తావా?